భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మిథున రాశి జాతకులకు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది, వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల వరకు ఈ సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మిథున రాశి వారికి సూర్యుడు శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి వారి బ్రదర్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది. అలాగే వీరికి వారి బ్రదర్స్ ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి. ఇక సూర్యుడు సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి జాతకులకు ఈ సూర్యుడు చతుర్థ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు కేతుతో కలిసి ఉండడం వలన కేతు యొక్క డామినేషన్ ద్వారా ఈ సూర్యుడు తన శక్తిని బలాన్ని కోల్పోయి ఈ మిథున రాశి వారికి ఇవ్వాల్సినటువంటి శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వలేడు. కాబట్టి ఈ రాశి జాతకులకు మీకు సంబంధించినటువంటి స్థలాలు, పొలాలు, భూములు, అసెట్స్, ప్రాపర్టీస్, అలాగే వెహికల్స్ ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ కుజుడు సంచారం చేస్తాడు. ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తాడో ఆ రాశి వారికి ఈ కుజుడు కొంచెం ర్యాష్ బిహేవియర్ని, షార్ట్ టెంపర్ని, ఆవేశం, అగ్రెసివ్నెస్, పేషెన్స్ లేకపోవడం లాంటి క్వాలిటీస్ని ఈ కుజుడు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు ర్యాష్ బిహేవియర్, షార్ట్ టెంపర్, అగ్రెసివ్నెస్, ఆవేశం, అగ్రెసివ్నెస్కి గురి కాకుండా, లోన్ అవ్వకుండా పేషెన్స్తో ఉండడం, కామ్గా, కూల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ కుజుని దుష్ప్రభావం వలన మీలో ఉన్నటువంటి తొందరపాటు తనంతోటి ఇతరులతో ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు కొన్ని శుభ ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ బుధుడు ధనయోగాన్ని ఇస్తాడు. అంటే మిథున రాశి వారికి ఈ బుధుని వలన ధనవృద్ధి, ధనయోగం కలుగుతుంది. తద్వారా వీరికి డబ్బుకు సంబంధించిన విషయాలలో లోటు అనేది ఉండదు. ఇక బుధుడు సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు మిథున రాశి వారికి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి బుధుని చెడు ప్రభావం వలన ఈ మిథున రాశి వారికి వారి శరీరం బలహీనంగా అవడం లేదా వీరికి ఏదైనా ఆరోగ్య సమస్యల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ బుధుడు అనుకూలంగా లేకపోవడం వలన ఈ రాశి జాతకులను వారి శత్రువులు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ రాశి జాతకులు వారి ఆరోగ్యం మీద ఎంతో జాగ్రత్త, శ్రద్ధ వహించాలి. అలాగే వీరికి ఉన్నటువంటి శత్రువుల మీద కూడా ఒక కన్ను వేసి జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి జాతకులకు చతుర్థ భావంలో ఈ బుధుడు సంచారం చేస్తాడు. జనరల్గా న్యాచురల్గా చతుర్థాధిపతి చతుర్థంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ కన్యా రాశిలో బుధుడు కేతువుతో కలిసి ఉండడం, కేతు యొక్క డామినేషన్ వలన బుధుడు తన శక్తిని, బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేని స్టేజ్లో ఉంటాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వీరికి సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ ద్వారా ఇబ్బందులు, సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి చతుర్థ భావం అయిన కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ చతుర్థ భావం అయిన కన్యా రాశిలో శుక్రుడు నీచం చెంది ఉండడం ద్వారా ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులకు వారికి సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి
సంబంధించిన విషయాల ద్వారా వీరికి ఇబ్బందులు, సమస్యలు, చికాకులు, ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తాడు ఈ శుక్రుడు. ఇక్కడ శుక్రుడు మిథున రాశి జాతకులకు పంచమాధిపతి అయి పంచమ భావంలో సంచారం చేయడం ద్వారా జనరల్ గా న్యాచురల్ గా శుభ ఫలితాలే ఇవ్వాలి. కానీ ఇక్కడ శుక్రుడు మిథున రాశి జాతకులకు పంచమ భావంలో సంచారం చేసే శుక్రుడు తామ్రమూర్తి అవడం వలన అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఏమీ ఇవ్వడు. వ్యతిరేక ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకుల లవ్ లైఫ్ అంత అనుకున్నంత హ్యాపీగా అయితే ఏమీ ఉండదు. చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ లవ్ లైఫ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు మిథున రాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాలలో సెటిల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికి గురువు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి గురువు లోన్స్ ని ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ గురువు అనుకూలత వలన బ్యాంక్ లోన్స్, రుణాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి నవమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వర భగవానుడు మిథున రాశి వారికి శుభ ఫలితాలు, అదృష్టాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు శనీశ్వరుని ద్వారా అదృష్ట యోగం, ధనయోగం లభిస్తుంది. తద్వారా ఈ రాశి జాతకులు వారు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అంటే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు బిజినెస్ లో లాభాలు ఉంటాయి. అలాగే జాబ్ చేస్తున్న వారికి జాబ్ లో ప్రమోషన్స్, అభివృద్ధి లభిస్తుంది. అలాగే జాబ్ సెర్చ్ చేస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి వారికి వారి యొక్క తండ్రి నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే వీరి పూర్వీకుల ప్రాపర్టీస్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు దైవ కార్యాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ రాశి జాతకులకు శనీశ్వరుని ఆశీర్వాదం వలన వీరికి పీఠాధిపతులతో, మఠాధిపతులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి దశమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ దశమ భావంలో సంచారం చేసే రాహువు మిథున రాశి జాతకులలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఫిలిం ఇండస్ట్రీ అంటే యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి, అలాగే కాస్మోటిక్స్ బట్టల వ్యాపారం చేసే వారికి, డాక్టర్స్ గా చేస్తున్న వారికి, వారి ప్రొఫెషన్ లో మంచి గుర్తింపును, సక్సెస్ని ఈ రాహువు ఇస్తాడు. కాబట్టి వీరికి వారి ప్రొఫెషన్లో మంచి పేరు, గుర్తింపు, సక్సెస్ అనేది లభిస్తుంది. అలాగే ఇక్కడ ఈ రాహు వలన మిథున రాశి జాతకులకు సొసైటీలో మంచి పేరు, గుర్తింపు లభిస్తాయి. అంటే ఈ రాశి జాతకులు రాహు వలన వీరు సొసైటీలో ఫేమస్ అవుతారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి చతుర్థ భావమైన కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారికి సంబంధించిన అసెట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అంటే ఇల్లు, స్థలాలు, పొలాలు, అలాగే వెహికల్స్ కి సంబంధించిన విషయాల ద్వారా వీరికి ఇబ్బందులు, సమస్యలు, ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.